చిన్న డౌట్ ఉంది కిరణ్. ఏంటంటే నేను అరెస్ట్ చేసినప్పుడు పుత్తూరు నగరికి తీసుకెళ్ళినప్పుడు ఆ లేడీ ఏడుస్తా కనిపించింది నాకు. ఆమె కాదు నాకు పోల్చుకోలేకపోతున్నా. అప్పుడుకి మీకు ఏమన్నా ఉందా ఆ ఫ్రెండ్‌షిప్? అంటే నేను అరెస్ట్ చేశానని పాపం బాధపడింది. నేను అంటే చూసా. పక్కిట్లో ఉన్నారు. అవును. మీకు తెలుసు తెలీదో ఒక 2000 మంది వచ్చుంటారన్నా. అవును. వచ్చారు. బాగా వచ్చారు. వర్షం, భారీ వర్షం. భారీ వర్షం 2000 మంది దాకా వచ్చారు. ఆమె అక్కడ ఉంటుందేమో. నేను చూడలేదు ఎవరిని. ఓకే. నా గమ్యం అంతా బెయిల్ రోజా. అవును. బెయిల్ రోజా ఇదే పనులు. ఎవరు ఇప్పుడు రోజానేనా లేకపోతే ఇంకెవరైనా ఉండరా? లేదన్న భూమన కరుణాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి వర్గం ఉంది, వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్ చేసే సజ్జల భార్గవ్ అందరూ ఉన్నారు. కాల్ డేటా కూడా అన్ని ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అంటే ఎవరితో మాట్లాడింది? మాటి మాటికి ఒక మాట అంటున్నారు మీరు. ఏంటంటే ఆమె కాల్ డేటా తీయండి వాస్తవాలు తెలుస్తాయి అనేసి. అన్అఫీషియల్గా నేను చూసా కాల్ డేటా. చూసారా? ఓకే. ఆ అమ్మాయి మా కొంతమంది నా ప్రముఖులు నాకు కావాల్సిన వ్యక్తులతో, కొంతమంది వైసీపీ నాయకులతో ఎవరెవరితో మాట్లాడిందో, ఒకరిద్దరు మీడియా పర్సన్స్ తో కూడా ఓకే ఆ అమ్మాయికి సపోర్ట్ చేశారు. కిరణ్ రాయల్ తొక్కేయాలి. ఎట్ట తొక్కుతాను? 100 కేజీలు ఉన్నా నేను. అంత ఈజీయా? ఓకే. 15 ఏళ్ళ కష్టం ఇది. మెగా కుటుంబం కోసం ప్రాణం ఇచ్చే నా కొడుకు నేను. ఇన్ని కేసులు ఇంకా కొట్టుకోలేక చచ్చిపోతారు కేసులు. ఇన్ని సమస్యలు పడ్డాను, ఇన్ని ఇబ్బందులు పడ్డాను. ఈరోజు నేను 15 సంవత్సరాల కష్టం, 2002 నుంచి రాజకీయ ఫ్యాన్స్ ఇన్ని చేసి ఎడుకొస్తే నువ్వు 5 నిమిషాలు టప్పా టప్పా వీడియో వెళ్ళిపోతే చూస్తూ ఊరుకుంటాం అనుకున్నావా? అంటే ఏంటి ఇప్పుడు ఏంటి వాట్ నెక్స్ట్? సరే, ఇప్పుడు మీ పార్టీ కూడా నీకు క్రమశిక్షణ కింద పార్టీకి దూరంగా ఉండమని స్వాగతిస్తా. ఇప్పుడు ఆమె జైపూర్కి సంబంధించి పోలీసులు వచ్చారు. ఆమె ఏంటి అనేది ఇప్పుడే బయటపడుతుంది. సో నువ్వు చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు వినలేదు అనుకో, అది వేరే విషయం. సో పోలీసులు వచ్చారు, చూస్తున్నారు. ఇప్పుడు ఏమైనా పార్టీ దీని మీద ఏమైనా రివోక్ చేసే? ఖచ్చితంగా పార్టీ నన్ను 2-3 రోజులు పిలిచి కిరణ్ రాయల్ మీద ఎటువంటి ఆరోపణ లేదు విచారించాం. ఇవంతా కూడా ఫేక్ డ్రామా, వైసీపీ చేసిన సోషల్ మీడియా డ్రామా. కిరణ్ రాయల్ ఎప్పటికీ మా జనసేన అని చెప్పి పార్టీ ఆశిస్తున్నా. పార్టీ ఎప్పటికీ నాది, ఆ పార్టీలో నేను ఉంటా. నాదే జనసేన పార్టీ, మాది. అంటే పెద్దిరెడ్డి, కరుణాకర్ రెడ్డి, రోజా, సజ్జల భార్గవ్ రెడ్డి వీళ్ళు ఎందుకు అసలు? కిరణ్ రాయల్కి అంత సీన్ ఉందా? అంటే వీళ్ళంత స్థాయిలో టార్గెట్ చేసి అంత సీన్ ఉందా? బుల్లెట్ ఇంతే ఉంటుందన్న. ఓకే. కిరణ్ రాయల్ ఇంతగా ఉన్నాడు, అది డౌట్. బుల్లెట్ లోపల ఎంతున్నా. ఓకే. మన వాయిస్ మన వెనకాల జనసేన. ఓకే. పవన్ కళ్యాణ్ నా వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నాడు. వీని డ్యామేజ్ చేస్తే పవన్ కళ్యాణ్ చేయొచ్చు కదా. ఓకే. అంటే వీళ్ళైనా ఇంకేమైనా ఉన్నారా? అందరూ ఉన్నారు. పార్టీ వాళ్ళు, మా పార్టీ వాళ్ళు, పార్టీ వాళ్ళు, కూటమి పార్టీ వాళ్ళు ఉంటారు. ప్రముఖులు అయితే ఉన్నారు. నా పార్టీ వాళ్ళు అయితే ఉండరన్న. నా పార్టీలో అంత వాళ్ళు ఊరు లేరు పాపం. మంచోళ్ళు అమాయకులు అందరూ. పాపం చాలా మంచోళ్ళు అందరూ. మాట్లాడలేదు చీరు. చాలా మంచోళ్ళు. ఎవరేం చేయరు. వచ్చినప్పుడు బ్యానర్లు వేసినావు, రావద్దని చెప్పి చాలా చేసినావు కదా. అవన్నీ కూడా రూమర్లు అన్నా. పాపం ఆయన నాకు తెలియదు. ఎమ్మెల్యే గారికి చెప్పాను మళ్ళీ, నేను కాదు స్వామి ఎవడో చేసాడు, నామిని వాడుకున్నాడు. ఈ తిరుపతిలో ఏం చేయని నా మీద పడతారు అందరూ. ఏమంటే నాకు కొంచెం మీడియా సత్సంబంధాలు బాగుంటాయి. ఆ సత్సంబంధాన్ని వాడు వేరే విధంగా వాడతారని చెప్పి నేను చెప్పడం జరిగింది. అవును, క్లియర్ అయింది. ఇప్పుడు ఏమో ఎమ్మెల్యే బాగా కలిసిమెలిసి తిరుగుతున్నాం, కలిసిమెలిసి చేస్తున్నాం. అన్ని కార్యక్రమాలు అన్ని కూడా మంచిగా జరుగుతుందన్నా. ఎక్కడ కూడా మా పార్టీలు విభజనలు లేవు. దీని వెనకాల రాజకీయ కుట్ర ఏదో మొత్తం కూడా బయట పెట్టేస్తున్నాం త్వరగా. ఏంటి